బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైటర్ మీడియా. మనలో ప్రతి ఒక్కరికి కూడా గోల్డ్ అంటేనో లేకపోతే సొంత ఇల్లు అంటేనో ఒక కార్ అంటేనో ఒక ఎమోషన్ ఉంటూ ఉంటుంది. కానీ వీటిని పర్చేస్ చేస్తున్నప్పుడు చాలామంది అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ స్మార్ట్ వే ఆఫ్ బయింగ్ తెలియకపోవడం వల్ల. తెలివిగా కొనడం ఎలాగో తెలుసుకోగలిగితే చాలా వరకు ప్రశాంతంగా జీవితం అనేది ఉంటుంది. ఎందుకంటే నచ్చింది కొనుక్కున్నప్పుడు నచ్చినట్టు లైఫ్ ఉండాలి కాబట్టి. సో ఇక ఇల్లు విషయానికి వద్దాం. జనరల్గా ఇల్లు ఎందుకు తీసుకున్నానంటే ముగ్గిట్లో కూడా ఇల్లు అనేది చాలా పెద్ద అమౌంట్ పెట్టి కొనుక్కునేది. దాదాపుగా కోటిన్నర ఉంటే కానీ హైదరాబాద్లో ఇల్లు అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ దగ్గర 50 లక్షలు అనేది అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ మాత్రమే పెట్టి 1.5 కోట్ల అంటే 2 కోట్ల ఇల్లు కంఫర్టబుల్గా కొనాలి అంటే ఎలాంటి ఐడియాస్ ఉన్నాయో, ఎలాంటి ప్రాసెసెస్, స్ట్రాటజీస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ విషయాలు మనకు తెలియజేయబోతున్నారు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అయిన రామారాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్. మీరు వచ్చారంటే ఫస్ట్ మన ఆడియన్స్ కాలిక్యులేషన్స్ కొన్ని తెలివి ఏదైనా స్మార్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, స్మార్ట్ వే ఆఫ్ బయింగ్ అనేది తెలుసుకోవాలనుకుంటారు. సో ఇందాక ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా ఒక 50 లక్షలు ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటే ఈ 50 లక్షలు డౌన్ పేమెంట్గా పెట్టి ఇల్లు కొనుక్కోవడం బెటరా, లేదా కంప్లీట్ ఇల్లు మొత్తం లోన్లోకి వెళ్ళిపోవడం బెటరా? ఏది స్మార్ట్ వే? ఇది కేస్ టు కేస్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇలాంటి సిమిలర్ కేసే నా దగ్గర కూడా ఒకటి వచ్చింది. సో దాని గురించి ఎగ్జాంపుల్గా తీసుకుంటూ క్యాలిక్యులేషన్స్ కూడా చూద్దాం. అప్పుడే కదా క్లారిటీ వస్తుంది అందరికీ. సో బేసికలీ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ కేస్ ఏంటి అంటే వీళ్ళ ఎఫోర్డబిలిటీ. ఇప్పుడు చాలామంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఎఫోర్డబిలిటీ హోమ్ లోన్స్కి వెళ్ళిపోతున్నారు అండ్ తీసేసుకుంటున్నారు ఫ్లాట్స్ అవన్నీ. బట్ ఎఫోర్డబిలిటీ చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చిన క్లయింట్ తీసుకోవాలనుకున్న ఫ్లాట్ కాస్ట్ 1.9 crores ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అంటే 1.95 అవుతుంది, ఇంటీరియర్, రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి. సో వాళ్ళ దగ్గర కూడా ఇట్లానే 50 lakhs ఉంది డౌన్ పేమెంట్ చేసుకోవడానికి. సో ఇదే పాయింట్ క్వశ్చన్లో వాళ్ళు వచ్చారు. అంటే మేము ఇప్పుడు డౌన్ పేమెంట్ చేసుకొని 1.45 CRకి తీసుకోవాలా లోన్, లేకపోతే టోటల్ అమౌంట్ లోన్ తీసుకోవాలి, ఎట్లాగా ఎలిజిబిలిటీ ఉంది చెప్పండి అనేసి. సో ఇది వాళ్ళ కేస్ ప్రకారంగా మనం చూసుకుంటే వాళ్ళకి బోత్ ఎఫోర్డబిలిటీ ఉంది. ఎందుకంటే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అర్నింగ్ ఇద్దరికి కలిపి రఫ్గా 5.5 lakhs వస్తుంది. అండ్ హస్బెండ్ శాలరీ ఇట్ సెల్ఫ్ 3.5 to 3.8 lakhs వస్తుంది ఆయనకి అచ్చంగాన. సో అంత శాలరీలో వచ్చినప్పుడు ఆయన ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు కరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి అప్రూవ్ అయింది 7.75% హోమ్ లోన్ ఇంట్రెస్ట్. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఆయనకి ఈఎంఐ పడేది 1.5 lakhs వరకు పడుతుంది మంత్లీ. అది ఎంతకి టోటల్ 1.95 CR వరకు లోన్కి వెళ్తే కనుక 1.5 lakhs మంత్లీ ఈఎంఐ పడుతుంది. అండ్ దే ఆర్ ఎఫర్డింగ్, అది వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నారు. సో అలా ఎఫర్ట్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నారు, అంత క్యాష్ కూడా రెడీగా ఉంది. నౌ ఇక్కడ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఒక 5 లక్షలు చేతికి వస్తే 1.5 పక్కకి వెళ్ళినా ఇబ్బంది సూట్ అవుతుంది. అంటే ఇప్పుడు 1.9 కాకపోవచ్చు, 1 కోటి రూపాయలు తీసుకుందామని నీకు వచ్చే శాలరీ నీ ఈఎంఐకి అంటే ఓవరాల్గా మనకున్న టోటల్ ఈఎంఐస్లోని ఓన్లీ 30% ఉండాలి. అంటే శాలరీ ఒకవేళ 1 lakh అయితే 30,000 మాత్రమే ఈఎంఐస్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్లీ స్ట్రాటజీస్ పక్కన పెట్టి ఇల్లే తీసుకోకూడదు. సో వాళ్ళు ఎప్పుడు ఆ లోన్ టు హౌస్ అంటే ఇప్పుడు మనకు వచ్చి ఇన్కమ్ టు లోన్ రేషియో మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఈఎంఐ స్పెసిఫికల్లీ అవి క్రాస్ అయ్యాయనుకో ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో డెట్ ట్రాప్లో పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు ఈ పర్టికులర్ కేసులో అయితే దాట్ ఈస్ ఈజీలీ ఓకే, వాళ్ళ ఎఫోర్డబిలిటీ రేంజ్లోనే ఉంది. నౌ దే వాంట్ టు నో ఈ 50 lakhs నేను ఏం చేయాలి అని. సో వాళ్ళకి నేను 3 options చెప్పాను. ఇప్పుడు 50 lakhs మీరు డౌన్ పేమెంట్ చేసేస్తే వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ ఎంత? 1.45 CR. సో 1.45 CR మీరు కట్టినప్పుడు వాళ్ళకి కట్టాల్సిన ఈఎంఐ ఎంత? 1,05,000 పడుతుంది మంత్లీ. 45,000 ఈఎంఐలో సేవ్ చేసుకుంటారు వాళ్ళు. సో ఈ 45,000ని మనం ఎస్ఐపి చేసుకుంటే అంటే డౌన్ పేమెంట్ చేసేసాము, ఏదైతే మనం ఈఎంఐ డిఫరెన్స్ ఉందో అంటే 1,50,000 నుంచి 1,05,000కి 45,000 డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ఐపి చేసుకుంటే ఏం బెనిఫిట్ అన్నది. సో అలా కనుక వాళ్ళు ఎస్ఐపి చేసుకుంటే ఈ పాలసీ వాళ్ళు అంటే ఈ పర్టికులర్ లోన్ వాళ్ళు తీసుకుంటున్నది 25 yearsకి. సో ఈ వేలో కనుక వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎస్ఐపి అట్ ద రేట్ ఆఫ్ 12% చూసుకుంటే ఆఫ్టర్ 25 years వాళ్ళకి ఆల్మోస్ట్ 4.26 crores అవుతుంది. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఏంటి అంటే ఇదే అమౌంట్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎస్డబ్ల్యూపీ చేసుకుంటే అంటే 50 లక్షలు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటారు, నెలకి 30,000 విత్డ్రా చేసుకుంటున్నారు. విత్డ్రా చేసుకొని ఇక్కడ క్లియర్ చేసుకుంటున్నారు. అంటే ఈ లోన్కి అంటే వీళ్ళ చేతిలోంచి పడకుండా 30,000 ఇందులోంచి వెళ్తుంది. ఒకవేళ అలా విత్డ్రా చేసుకుంటే వీళ్ళు విత్డ్రా చేసుకునే అమౌంట్ 90 lakhs అండ్ ఫైనల్గా వాళ్ళకి వచ్చే టోటల్ అంటే విత్డ్రా చేసుకున్నాక వచ్చే అమౌంట్ 2.42 crores అవుతుంది.
ఇక్కడ ఏం జరుగుతుంది, 2 థింగ్స్ జరుగుతుంది. ఒక పక్క వాళ్ళు ఈఎంఐ కూడా సేవ్ చేసుకుంటే మనం లోన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది కదా, వీళ్ళు ఈ 30,000 అక్కడ పే చేసుకోవడం వల్ల. సో అలాగా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది లంసంలో ఉంచేసుకోవడం. ఇప్పుడు వాళ్ళకి ఎఫోర్డబిలిటీ ఉంది, వాళ్ళకి ఈఎంఐస్తో ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఇంకే ఈఎంఐస్ లేవు. సో అలాంటప్పుడు అక్కడ 7.75 అవుతుంది. ఇక్కడ మనకి తక్కువలో తక్కువ 10 to 11%, మ్యాక్సిమం 12% వరకు వెళ్తుంది 25 yearsలో. సో అలా వెళ్ళేటప్పుడు దాన్ని లంసంలో ఉంచేసుకుంటే వాళ్ళకి 6.79 crores వస్తుంది మినిమంలో. మినిమం అమౌంట్ 6 to 7 crores దగ్గర వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ బట్టి వాళ్ళు చూస్ చేసుకుంది థర్డ్ ఆప్షన్. అంటే నాకు లంసం, నాకు ఎట్లాగో అవసరం లేదు, నాకు ఆ మనీ తీసుకొని దాన్ని మళ్ళీ కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అని వాళ్ళు థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు. సో బేసికలీ మనం ఎప్పుడైనా హౌస్ తీసుకునేటప్పుడు డౌన్ పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే హౌస్ అన్నది ఒక ఎమోషన్ అయితే లోన్ అన్నది కూడా ఇంకో ఎమోషన్. చాలా మంది లోన్ అంటే వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది, అమ్మో ఇన్ని 25 years కమిట్మెంట్ ఆర్ ఇంత ఇంట్రెస్ట్ వెళ్తుంది, ఇట్లాంటి ఫియర్స్ ఉంటాయి. సో అలాంటి ఫియర్స్ని పక్కన పెట్టి క్యాలిక్యులేటివ్గా తీసుకుంటారు. లేకపోతే ఇప్పటికిప్పుడు ఆన్ ద స్పాట్ నాకు 1.9 crores లోన్ ఇచ్చే వాళ్ళు ఎవరుంటారు ఎక్సెప్ట్ ఫర్ హోమ్ లోన్. హోమ్ లోన్ ఈజ్ గుడ్ వెన్ యూ అప్లై స్ట్రాటజీస్, అంటే ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్రాపర్ ప్లానింగ్లో చేసుకుంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ లోన్. అంటే నీ మనీ కాని మనీతో నువ్వు మనీ సంపాదిస్తున్నావు కైండ్ ఆఫ్ కదా. సో ఆ పాయింట్లోని ఎలిజిబిలిటీ ఉండి ఇంకెలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు, వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్నది, ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ రైట్ ఫర్ దెమ్. ఇదే కేసు వేరే వాళ్ళకి అప్లికబుల్ కాకపోవచ్చు. ఇప్పుడు నా దగ్గర 50 lakhs ఉన్నాయి, నేను ఒక 1.5 crore లోన్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈ 50 lakhs నా ఒక్కరిదే ఇన్కమ్, నా ఫ్యామిలీలో ఇంకెవరికి ఇన్కమ్ లేదు. అలాంటప్పుడు ఆ డెసిషన్ బికమ్స్ అ రాంగ్ డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు నా జాబ్కి ఏమైనా అయినా, నాకేమైనా అయినా, నా తర్వాత ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా పిల్లలకి, సో వాళ్ళ సంగతి ఏంటి? సో ఇవన్నీ ఆలోచించుకొని మనం ఎప్పుడైనా ఏదైనా లోన్ తీసుకునేటప్పుడైనా లేకపోతే ఇలాంటి ప్లాన్స్ వర్కౌట్ చేసేటప్పుడైనా ఆలోచించుకోవాలి. ఇవి తెలియక చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ బాగుంది కదా అని లోన్ తీసుకొచ్చి గోల్డ్ కొనుక్కోవడాలు, స్టాక్ మార్కెట్ బాగుంది కదా అని లోన్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ చేయడాలు. లోన్ మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అంటే అది మనకి బర్డెన్ కానంత వరకే అది హెల్ప్ చేస్తుంది. అది ఎప్పుడైనా బర్డెన్ అయితే మాత్రం డెఫినెట్లీ మన కంప్లీట్లీ ట్రాప్లోకి లాగేస్తుంది. లోన్ అనే ప్రాసెస్లో ఎక్కువ మంది ఆలోచించేది ఇల్లు కొనుక్కొని ఆ ఇల్లు రెంట్కి ఇచ్చేసి అని కొన్ని తెలివితేటలు యూజ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. బట్ ఇది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు అనే రియాలిటీ ఎలా అర్థం చెప్పొచ్చు వాళ్ళకి? ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసమే వాళ్ళు హౌస్ తీసుకుంటున్నారు, అది ఓన్లీ రెంటల్ ఇన్కమ్ గురించి అనుకుంటే మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేమ్ 1.9 crores పెట్టి ఒక ప్రాపర్టీ తీసుకుంటే దానికి రెంట్ ఎంత వస్తుంది? వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం రెంట్ హార్డ్లీ 45,000 50 వస్తుంది అంతే. సో 50,000 రెంట్ ఫర్ 2 crore అవుతుంది. రఫ్గా 2 crore 50,000 రెంట్ వస్తుంది అంటే ఇట్స్ హార్డ్లీ 3% కూడా రావట్లే. సో 3% కూడా రాని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కన్నా ఎస్డబ్ల్యూపీ ఈజ్ అ బెటర్ ఆప్షన్ దేర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్రిషియేషన్ ఉంటుంది, 6% వరకు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఆర్ మంత్లీ ఇన్కమ్ కోసం మనం ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కంపేర్ చేయాలి, రెంటల్ ఈల్డ్ ఎంత ఉంది, ఎప్రిషియేషన్ ఎంత ఉంది, అండ్ దాన్ని బట్టి అదే ఇవి ఏం టెన్షన్ నాకు వద్దు అంటే ఎస్డబ్ల్యూపీలో పెట్టుకుంటే నాకు ఎంత వస్తుంది, ఎంత ఎప్రిషియేట్ అవుతుంది, ఇలా కంపేర్ చేసుకొని తీసుకుంటే వాట్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బెంగళూరులో అనుకో, బెంగళూరులో రెంటల్ ఈల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈవెన్ ఫర్ 1 crore ప్రాపర్టీ దే గెట్ అరౌండ్ 60,000 to 70,000 రెంట్ వస్తుంది. సో అలా వచ్చేటప్పుడు అక్కడ వర్కౌట్ అవుతుంది, హైదరాబాద్లో వర్కౌట్ అవుతుంది, మేబీ విజయవాడలో వర్కౌట్ అవ్వచ్చు. సో ఉన్న ప్లేస్ బట్టి కూడా రెంటల్ ఈల్డ్ ఎంత ఉంది చూసుకొని అంతకి తగిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్కి ఇంకో హౌస్ కొనుక్కోవడం బెటర్ ఆప్షన్. సో అంటే కొంతమంది ఏమనేవాళ్ళు ఒకప్పుడు అంటే అసలు ఇది కరెక్టే కాదు, ఇన్వెస్ట్మెంటే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ ఇది బెటర్ అనేవాళ్ళు. కానీ మీరు కొత్త అర్థం ఏమంటున్నారంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్, పర్సన్స్, మొత్తం ప్లేసెస్ ఇవన్నీ కూడా. సో వాటి పరంగా నిజంగా ఇప్పుడు మీరు బెంగళూరు ఎగ్జాంపుల్ చెప్పగానే నిజంగా అవును కదా అనిపించింది. అక్కడ రెంటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది, ముంబైలో రెంటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది. పాసిబుల్ ఆ అమౌంట్ మనకి అక్కడ ఇల్లు దొరకడం అనేది పాసిబిలిటీ దొరికింది అంటే డెఫినెట్లీ అక్కడ వర్కౌట్ అవుతుంది. ఆ రెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలోని 1 crore ప్రాపర్టీ దొరికింది అంటే దాని రెంట్ కూడా అలాగే ఉంటుంది, 70,000 75,000 ఉంటుంది. ఓర్ 5 crores ప్రాపర్టీ తీసుకుంటే దాని రెంట్ అలాగే ఉంటుంది. సో రెంటల్ ఈల్డ్ చాలా ఎక్కువ కొన్ని ప్లేసెస్లో, అలాంటి ప్లేసెస్లో ఇది వర్కౌట్ అవుతుంది. అంతేగాని మనం ఉంటున్న ప్లేసెస్ ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్లో కూడా అంత రెంటల్ ఈల్డ్ లేదు. సో ఎప్రిషియేషన్తో పాటు రెంటల్ ఈల్డ్ ఇవి రెండు చూసుకోవాలి. ఇవి రెండు మనకి అంటే అట్లీస్ట్ 5% రెంటల్ ఈల్డ్ ఉండి ఒక రఫ్గా ఒక
ఒక 8 to 9% అప్రిషియేషన్ ఉన్నా కూడా దట్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్. సో ఆ అనాలిసిస్ చేసుకున్నాకనే ఆ ప్రాపర్టీ రైటా కాదా అని చూసుకోవాలి. అంటే మనకు ఒక ప్రాపర్టీ వస్తుంది, ఒక 20,000 రెంట్ వస్తుంది అని దిగితే కనుక దానికన్నా బెటర్ ఆప్షన్స్ ఎస్డబ్ల్యూపీ. ఏ టెన్షన్ లేదు, ఏ ఇది లేదు, అది అప్రిషియేట్ అయినప్పుడు తీసుకుంటావు, లేదంటే ఊరుకుంటావు, నీకు వద్దంటే అందులో ఉంచుకుంటావు. లాట్ ఆఫ్ ఫీజిబిలిటీ ఉంది కదా. అంటే మ్యామ్ మీరు ఇప్పుడు చెప్పినట్లు చూసుకున్నట్లయితే నాకు అర్థమైంది ఓవరాల్గా పర్సన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది 100%. ఎండ్ ఆఫ్ ది డే. సో ఇల్లు కొనుక్కోవడం ఒకప్పుడు మంచిది కాదు, ఇన్వెస్ట్మెంట్ బెటర్ అనే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇల్లు కొనుక్కోవడం మంచిదే, ఇన్వెస్ట్మెంట్ మంచిదే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. సో ఇలాంటి చోట్లే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది మనకే అవసరం ఉంటుంది. వాళ్ళు మన ఫైనాన్షియల్ డేటా మొత్తం స్టడీ చేసి, మనకు సంబంధించిన సిచ్యువేషన్ స్టడీ చేసి, మనం ఏ జాబ్ చేస్తున్నాం, ఎంత తెస్తున్నాం, ఫ్యూచర్లో ఆ జాబ్ని బట్టి ఎంత రావచ్చు, నెక్స్ట్ బిజినెస్ ఏమైనా ఉందా, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని మనకు ఒక డేటా ప్రొవైడ్ చేస్తారో దాని ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్, హార్డ్ అండ్ మనీ ఇవన్నీ కూడా సేఫ్గా ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు మ్యామ్ని సంప్రదించవచ్చు. అలాగే ఈ ఎపిసోడ్ నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.